సేవికా సమితి 1947కి ముందు సింధు ప్రాంతంలో కూడా శాఖలు జరిగినాయి. శాఖ అంటే రోజు ఈ సేవికా సమితి భావజాలం ఇష్టపడేవారు అందరూ ఒక చోట కలుస్తారనమాట. ఒక ఖచ్చితమైన ఒక సమయానికి పొద్దునో సాయంత్రమో రాత్రో అలా వాళ్ళకి వీలైన సమయాన్ని ఎంచుకుంటారు అందరూ కలిసి. అదే ఉద్యోగస్తులు అనుకోండి, ఉద్యోగస్తులకి సాయంత్రం ఉంటుంది సాధారణంగా ఆ కార్యాలయాల నుంచి తిరిగి వచ్చేటప్పుడు. అలా రకరకాలుగా ఎన్నుకుంటారు. అక్కడ విద్యార్థులు అయితే ఒక రకమైన సమయం ఉంటుంది, అలాగే పెద్దవాళ్ళు అయితే ఒక రకమైన సమయం ఉంటుంది. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా సమయాన్ని అక్కడ పాల్గొనే కార్యకారిణి అక్కడ పాల్గొనే సేవికలకు అనుకూలమైన సమయాన్ని నిర్ణయించుకుంటారు. అయితే 1947కి ముందు భారతదేశం అంతా ఒకటిగానే ఉంది కదా. అంటే తర్వాత పాకిస్తాన్గా విడిపోయింది, తూర్పు పాకిస్తాన్గా పశ్చిమ పాకిస్తాన్గా. అలా 1947కి ముందు భారతదేశం అంతా ఒకటే కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధులో అప్పుడు శాఖలు జరిగాయి అన్నమాట. ఆ దేశ విభజన నిర్ణయం జరిగిపోయింది. ఆ తర్వాత ఈ సింధు ప్రాంత సేవిక ఒక ఆమె ఉంది. అంటే వీళ్ళని అక్కడేమో రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో మగవాళ్ళగానే కార్యకర్తలు అంటారు, ఈ సేవికా సమితిలో వాళ్ళని సేవికలు అంటారు. అలాంటి ఈ సింధు ప్రాంతానికి ఒక సేవిక ఉంది. అంటే ప్రాంతానికి ఒక సేవిక, జిల్లాకు ఒక సేవిక, అంటే ముఖ్య సేవిక అనమాట. జిల్లా సేవిక, ప్రాంత సేవిక, అలాగే ఖండ సేవిక, అలాగే గ్రామ సేవిక, అలాగే శాఖ సేవిక అంటే శాఖ ప్రముఖ అనమాట. ఇలా అంతస్తుల్లో ఉంటారు. ఇలా అలా ఆ ప్రాంత సేవిక జేఠీ దివాణి అనే ఉంది. ఆమె ఈ వందనీయ మౌసీజీకి శోకతప్త హృదయంతో ఒక లేఖ రాసింది. అంటే ఇక విడిపోతుంది కదా భారతదేశం, అటు పాకిస్తాన్ గాను ఇటు ఇండియా గాను. ఆ పాకిస్తాన్గా విడిపోయే దాంట్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆ సింధు ప్రాంతం. ఇక ఆ తర్వాత మరి శాఖలు జరగనిస్తారో లేదో సాహిబులు తెలియదు. అందుకని ఆమె శోకతప్త హృదయంతో రాసిందనమాట లేఖ. ఏమనంటే, మీ సమక్షంలో సేవికలందరూ భగవద్ధ్వజం ముందు చివరిసారిగా ప్రార్థన చేసి భారత్ మాతకి జై చెప్పాలనే ఆకాంక్ష ఉంది అని చెప్పి ఆమె లేఖ రాశారు ఆ జేఠీ దివాణి. అది ఇక మళ్ళీ అవకాశం వస్తుందో రాదో అని చాలా విచారం వదనంతో ఆమె లేఖ రాసింది. మీ సమక్షంలో భారతమాతకి జయ అనాలి, అలాగే భగవద్ధ్వజం ముందు అందరం ప్రార్థన చెయ్యాలి అని. సరే, రక్తపు టేరులు ప్రవహిస్తున్న సమయం అది. అంటే ఎప్పుడైతే జిన్నా డైరెక్ట్ డే యాక్షన్ అని చెప్పాడు, అంటే మేము ఇక ప్రత్యక్ష చర్య తీసుకుంటాం, విభాగం చేయకపోతే తప్పకుండా విభాగం చేయాల్సిందే అంటూ ముస్లింలు ఎక్కువ ఉన్న చోటల్లా అరాచకాలు ప్రారంభించారు. హిందువుల్ని నానాహింసలు పెట్టడం ప్రారంభించారనమాట. వీడు వాడు అని లేకుండా, చిన్నాడు పెద్దోడు అనేది లేకుండా హిందువులందరినీ అందులో చంపటం కూడా చేశారు. అలా అరాచకం అనమాట. రక్తపుటేరులు పారి ఆ సమయంలో శవాలను రైలు పెట్టెల్లో నింపారు, భారత్కి పంపుతున్నారు. అలాంటప్పుడు కూడా ఈ లక్ష్మీబాయి కేల్కర్, ఈమెనే మౌసీజీ అంటారు. ఈ మౌసీజీ ఒక్క అనుచరురాలను తీసుకుంది, సేవికని ఒక్క అనుచరురాలను తీసుకుంది, అంతే. వెంట తీసుకుంది, కరాచీ వెళ్ళింది. సింధు ప్రాంతంలో కరాచీ కూడా విమానంలో ప్రయాణం చేశారు. ఆ విమాన ప్రయాణికులలో ఇక మహిళలు ఎవ్వరూ లేరనమాట. ఇప్పుడు ఈ మౌసీజీతో పాటు వెళ్ళే సేవిక ఇద్దరే ఉన్నారు. భారత వ్యతిరేక నినాదాలు మారుమవుతున్నాయి అప్పుడు అక్కడ మొత్తం ఆ ప్రాంతం. ఇక పరిసరాల్లో వారు అలాంటి పరిసరాల్లో కూడా ఈ మౌసీజీ అంటే లక్ష్మీబాయి కేల్కర్ ఆమెతో వెళ్ళిన సేవిక ధైర్యంగా సుదీర్ఘ ప్రయాణం చేసి సింధు చేరుకున్నారన్నమాట. ఆగస్టు 13, 1947 రాత్రి జరిగిన శాఖలో సింధులోని సేవికలందరూ ప్రతిజ్ఞ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 15వ తారీఖు మనకి స్వతంత్రం వచ్చేస్తుంది కదా, అంటే 2 రోజుల ముందు అనమాట. ఆగస్టు 13, 1947 రాత్రి అక్కడ సింధులో శాఖ జరిగింది. ఆ శాఖలో సేవికలందరూ ఉన్నారు. అక్కడ ఆ సేవికలందరూ పాల్గొన్నారు, ప్రతిజ్ఞ చేశారు. ఏమని? వారందరికీ భారతదేశంలో ఆశ్రయం కల్పించడానికి మౌసీజీ వ్యవస్థ కూడా చేశారు. ముంబైలో సుమారు 100 మంది సేవికలకు తమ కుటుంబంలో సంవత్సరం పాటు ఆశ్రయం ఇచ్చింది.
సంవత్సరం పాటు 100 మందికి తన కుటుంబంలో ఆశ్రయం ఇవ్వటం అంటే సాధారణమైన విషయం కాదు. వ్యక్తిగతంగా అది ఎంతో త్యాగ భావనతో కూడుకున్నటువంటిదే. మరి అక్కడ ఉంటే చంపేస్తారేమో. పాకిస్తాన్ ప్రభుత్వం ముస్లింలకి తల మోకాలులో ఉంటుంది, వాళ్ళకి మెదడు. అందుచేత అంతమందికి ఆమె ఆశ్రయం ఇచ్చింది. హిందువులుగానే జీవిస్తాం అన్నారు వాళ్ళు, మాతృభూమిని వదిలిపెట్టమన్నారు. అంటే అక్కడ మరి అది పాకిస్తాన్ అయిపోతుంది కదా అని నిర్ణయించుకున్నప్పటికీ, వదలనని నిర్ణయించుకున్నప్పటికీ పరిస్థితులు మారిపోయాయి అన్నమాట. స్వతంత్రం ప్రకటించగానే మా చేతులతో దేశభక్తుల చిత్రపటాలను, పరమ పవిత్ర భగవద్ధ్వజాన్ని దహనం చేశాము. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో దహనం అయ్యే కంటే మా చేతుల్లోనే దహనం అయ్యి మంచిదని ఓ పవిత్ర భావనతో మనం జీర్ణమైన పుస్తకాన్ని ఏం చేస్తాం, తీసుకెళ్ళి నీళ్ళల్లో కలుపుతాం. అది సాధ్యం కాకపోతే పవిత్రంగా అగ్నికి ఆహుతి చేస్తాం. అది అట్లా భగవద్ధ్వజం అంటే మనం ఏ ధ్వజానికైతే రోజు వాళ్ళు ఆ సేవికులందరూ ప్రణామం చేస్తున్నారో భగవద్ధ్వజం అంటే కాషాయ ధ్వజం. దాన్ని దహనం చేసేసారు. అవి దుర్మార్గుల చేతిలో అపవిత్రం కావడం కంటే పవిత్ర భావనతో దహనం చేయడమే ఉత్తమం అనిపించింది వాళ్ళకి. దేశ విభజన కాలంలో హిందువుగానే జీవించడానికి అవసరమైన మనోధైర్యాన్ని అనేక మంది మహిళలకు రాష్ట్ర సేవికా సమితి కలిగించింది. రాష్ట్రీయ స్వయం సేవక కార్యకర్తలు ఎలా అయితే ధైర్యాన్ని కలుగజేశారో, ఇప్పుడు పాకిస్తాన్గా పిలువబడే భాగాల్లో వెళ్ళి హిందువులకి మనోబలాన్ని కలిగించారో, అలాగే స్త్రీలకి రాష్ట్ర సేవికా సమితి సేవికలు అలాంటి ధైర్యాన్ని కలిగించారన్నమాట అని జేటి దివాణే పేర్కొంది. ఆమె శోకతప్తంతో హృదయంతో రాసినటువంటి ఆమె, అయ్యా ఆఖరిసారి ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి భారత మాతాకి జై అని భగవద్ధ్వజం ముందు మేమందరం నిలబడతాం మీ సమక్షంలో అని చెప్పింది కదా. ఆ ఉత్తరం రాసేదంటే ఈ అభిప్రాయం అంతా తెలిపింది ఆమె. ఇక 1942లో అంటే 47లో మనకు వచ్చింది. దానికి 5 సంవత్సరాల ముందే క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. అంటే పరిపాలకులైనటువంటి ఆంగ్లేయులందరినీ భారతదేశం వదిలి వెళ్ళమని చెప్పి పిలుపిచ్చారనమాట. దానికి నాయకత్వం వహించాడు గాంధీ గారు. పోనీ దానిలో ఏమైనా విజయం సాధించాడా అంటే సాధించాల. ఎందుకంటే ఆయన దాంట్లో క్విట్ ఇండియాలో సాధిస్తే ఆంగ్లేయులందరూ వెళ్ళిపోతే అప్పుడే వచ్చేది కదా మనకి స్వాతంత్రం. అంటే ఆ క్విట్ ఇండియా కూడా సగంలో ఆగిపోయిపడింది. అది గాంధీ గారు చేపట్టిన ఉద్యమాలన్నీ మధ్యలో ఆపేయబడినాయి. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న దానికి జరిగిన చర్చలో మౌసీజీ దూరదృష్టితో సరి అయిన నిర్ణయం తీసుకున్నారు. అంటే 36లోనే ప్రారంభమైంది సేవికా సమితి. 1942 క్విట్ ఇండియా వచ్చింది కదా. అప్పుడు దూరదృష్టి ఈమె కూడా ఆలోచించి భవిష్యత్తులో రాబోయే పరిణామాలు ఏమిటి అని. అందుకని ఒక సరి అయిన నిర్ణయం తీసుకుంది ఆమె కూడా. ఏమిటి, సమితి ప్రారంభమై 6 సంవత్సరాలే అయింది కనుక సంఘటన పేరుతో తాము పాల్గొనవద్దని. అది అంటే సమితి పేరుతో ఎక్కడ పాల్గొవద్దు, వ్యక్తిగతంగా పాల్గొండి అని చెప్పి. ఉత్సాహవంతులైన సేవికులు వ్యక్తిగత బాధ్యతతో ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొండి మీరు అని చెప్పింది అనమాట. అంటే అప్పుడప్పుడే పెరుగుతూ ఉన్న సంస్థ అలాంటి రాజకీయ ఉద్యమాల్లో పాల్గొంటే బహుశా సంఘం ఎదగపోవచ్చు ఆ సంస్థ అనే భావంతో మీరు సంఘం రూపేణ కాకుండా మీ వ్యక్తిగతంగా మీరు పాల్గొండి అని చెప్పి ఆమె చెప్పింది సేవికలకి. ఉత్సాహవంతమైన సేవికలు వ్యక్తిగత బాధ్యతతో ఉద్యమంలో పాల్గొవచ్చు అని చెప్పింది. అలా ప్రసిద్ధ రచయిత్రి మృణాలిని దేశాయ్, ఈమె పూనా ఈ రచయిత్రి, ఆమె తర్వాత ఇందువర్ దడ్కర్ నాగపూర్ ఆమె తదితర సేవికలు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ సేవికలైనప్పటికీ వాళ్ళు వ్యక్తిగతంగా ఈ ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు అన్నమాట. కారాగార వాసులు అయ్యారు కూడా వాళ్ళు. వాళ్ళని జైల్లో పెట్టారు. 1948లో గాంధీ హత్యానంతరం సంఘ కార్యం నిలిపివేయవలసినదిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకనే సంఘాన్ని రద్దు చేశారు. ఆ సమయం ఆయనే అప్పుడు సర్సంఘచాలకుగా ఉన్న గురూజీనే 13 రోజుల పాటు ముందు దాన్ని ఆపేయమన్నారు. శాఖలు ఎక్కడ నిర్వహించవద్దన్నారు. రోజువారీ జరిగే కార్యక్రమం ఆపేయమన్నారు. అలాగే
ఆ ఉత్తర్వు ఇప్పుడు వచ్చింది. అయితే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ముంబైలోను, పూనాలోను, నాగపూర్ లాంటి నగరాల్లో సేవికలే పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ముంబైలో 5,000 మంది మహిళలతో జరిగిన ర్యాలీకి బకుళ్ తాయ్ దేవకుడే నేతృత్వం వహించారు. మహారాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి మొరార్జీ దేశాయ్ మీ సంఘ్ పరివారుని దేశ పౌరులుగా గుర్తించబోము అన్నాడు ఆయన. ఈయన కూడా భావజాలం, నెహ్రూ భావజాలంలో వాడే. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాకపోయినా ఈయన ఆ భావజాలంలో వాడే. అందుకని అప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు అక్కడ. అంటే మనకు స్వతంత్రం రాకపోయినా పరిపాలన కోసం, సౌలభ్యం కోసం 15 ప్రాంతాలు చేసి మన దేశాన్ని ఆ 15 ప్రాంతాలకి ముఖ్యమంత్రులు వీళ్ళందరూ ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ వారి చెప్పు చేతుల్లో ఉన్నది ఈ ప్రభుత్వాలన్నీ. అప్పుడు అలా మీ సంఘ పరివారిని దేశ పౌరులుగా గుర్తించము అన్నాడు. అంటే దేశాన్ని ప్రేమించేవాడిని దేశ పౌరులుగా గుర్తించమన్నాడు అనమాట. అది అంటే కాంగ్రెస్ భావజాలం మన స్వతంత్రానికి రాకముందే కాంగ్రెస్ భావజాలం ఇది. సంఘం పట్ల, సేవికా సమితి పట్ల నిందల్ని లెక్క చేయకుండా అప్పుడు స్వయం సేవికలు కూడా, అంటే మగ వాళ్ళని సేవకులు అన్నారు, ఆడవాళ్ళని సేవకులు అన్నారు, నిష్ఠతో అంకిత భావంతో పనిచేశారు. 10-12 సంవత్సరాల వయసు గల బాలికలు కూడా కరపత్రాలు పంచారు. సత్యాగ్రహంలో పాల్గొన్న కుటుంబాల బాగోగులు పట్టించుకోవడంలో అగ్రగణ్యులుగా ఉన్నారు. అది